Dear students, I am Mr. Mohan Kumar. I worked in Sri Chaitanya Junior College as a senior maths lecturer previously. Now I am running a YouTube educational channel called Mohan Maths Academy. మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్స్లో మ్యాథ్స్ 2Bలో ఇంటిగ్రేషన్ అని ఒక చాప్టర్ ఉంది. అందులో మనకి విఎస్ఏక్యూస్ కూడా వస్తాయి. అవి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ క్వశ్చన్కి వస్తే ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ e పవర్ ఎక్స్ సైన్ e పవర్ ఎక్స్ డిఎక్స్. దీన్ని మనం సబ్స్టిట్యూషన్ మోడ్లో డీల్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూషన్ మోడ్లో ఏంటంటే దేన్నైనా మనం టీ అనుకుంటే దాని తాలూకా డెరివేటివ్ పక్కన మనకి అవైలబుల్గా ఉండాలి. ఓకే, చూద్దాం. ఈ పవర్ ఎక్స్ని ఇటు జరిపాను. ఏ ఇంటూ బి అన్నా బి ఇంటూ ఏ అన్నా రెండు సమానమే. సో దీని ప్లేస్లో అటు ఇటు మారిస్తే మనకు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే లెట్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు టీ. ఈ పవర్ ఎక్స్ని టీ అనుకుంటాం. ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? ఈ పవర్ ఎక్స్. టీ డెరివేటివ్ 1. లెఫ్ట్ సైడ్ డిఎక్స్ రాయాలి, రైట్ సైడ్ డిటీ రాయాలి. సో ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ. ఓకే, ఇప్పుడు ఇది టీ పార్ట్, ఇది డిటీ పార్ట్. ఇప్పుడు ఎక్స్లు డిఎక్స్లో ఉన్న సమ్మని మనం టీలు డిటీల కింద మార్చేయాలి. సైన్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏంటి? టీ. సైన్ టీ. ఇదంతా కలిపి ఏమైంది? డిటీ. ఓకే, ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అని ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. సో ఆ ఫార్ములా ప్రకారం దీని ఆన్సర్ ఇది మైనస్ కాస్ టీ ప్లస్ సి. ఆన్సర్లో మనకి టీ ఉండకూడదు కాబట్టి టీ అంటే ఈ పవర్ ఎక్స్ కదా, సో టీని ఈ పవర్ ఎక్స్తో మార్చేద్దాం. ఇంతే ఆన్సర్. ఓకే, దట్స్ ఇట్. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఓకే.